చెప్పు శ్రీనివాస్. అన్నా, ఇప్పుడు నువ్వు కుంభమేళాకి వెళ్ళిన తర్వాత జనాలు చాలా మంది నీ వీడియోస్, పర్టికులర్ కుంభమేళా వీడియోస్ కింద నెగిటివ్ గా కామెంట్స్ పెట్టడం మొదలు పెట్టారన్న. ఏమంటే నువ్వు మంగోలియాకు పో, ఇంకా తిరిగి రావాకు, బుద్ధుడు అది చెప్పాడు, నువ్వు మాత్రం వీళ్ళందరినీ వేసుకుని వెళ్తున్నావు. ఇంకా ఏంటంటే ఇంత కష్టంగా ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళడం ఎందుకు, వెళ్ళకుండా ఉండొచ్చు కదా, అది ఆధ్యాత్మికం కాదు కదా. గొర్రెల్నే ఫాలో అవుతాయి అంటే నువ్వు అలా వెళ్ళడం అనేది తప్పు అన్నట్టు, గొర్రెల్నే ఫాలో అవుతాయి అన్నట్టు కామెంట్లు పెట్టారు. అసలు వీళ్ళ మైండ్ సెట్ గానీ లేకపోతే అసలు ఏం ఆశిస్తున్నారంట జనాలు, ఎందుకని అట్లాంటి కామెంట్లు పెడతారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లాంటి వాటిని అస్సలు పట్టించుకోవద్దు. అంటే వాళ్ళకి అనే స్వేచ్ఛ ఉంది కదా, అదే లిబరేషన్ అంటే. ఎవరన్నా విమర్శిస్తున్నారు అనుకో, నేనంటాను పరిపూర్ణంగా విమర్శించే అవకాశం నీవు, తద్వారా వాళ్ళ విమర్శ ఎండ్ అయిపోయి మనసు ఆగిపోతుంది అంతే, దానికి జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు స్పెసిఫిక్గా అడిగావు కాబట్టి ఊరికి సరదాగా జవాబు ఏమిటంటే, కుంభమేళాకి ఎవరెవరు ఏ ఉద్దేశాలతో వెళ్ళారో తెలుసుకోకుండా మాట్లాడితే అలాగే ఉంటుంది. నేను కుంభమేళాకి వెళ్ళింది పాపుణ్యాల కోసమో లేకపోతే లిబరేషన్ కోసమో కాదు. నేను బాగానే ఉన్నా. కుంభమేళాకి వెళ్ళే ముందు ఎలా ఉన్నానో, వెళ్ళినప్పుడు ఎలా ఉన్నానో, బస్సులో ఎలా ఉన్నానో, ఆ తర్వాత రాష్ట్రాలు దాటుతుంటే ఎట్లా ఉన్నానో, ఆ తర్వాత కుంభమేళలో మునిగినప్పుడు అలాగే ఉన్నాను, వచ్చినప్పుడు అలాగే ఉన్నాను. కాకపోతే శరీరానికి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఓ జ్ఞానికైనా కాలుకు ముళ్ళు గుచ్చుకుంటే ఇబ్బంది ఉంటుంది. ఇబ్బంది ఉందని చెప్పడంలో ఏ తప్పు లేదు. సో వాళ్ళ దృష్టితో వాళ్ళు చూస్తారు. రెండోది, నిజంగా నేను చెప్పిన మాటలు వింటే అసలు ఆ ప్రశ్న రాదు. వినకుండా నిర్ణయానికి చేసే వాళ్ళకి వాడు అన్ని విషయాల్లో అలాగే వస్తున్నాడు లైఫ్లో. నా విషయం కాదు, అది వాడి మూల స్వభావం అనమాట. అంటే ఏది పరిపూర్ణంగా తెలుసుకోకుండా ఒక నిర్ణయానికి వచ్చి అదే కరెక్ట్ అనుకున్న వాడికి మనం చెప్పవలసింది ఒక్కటే, ఆల్ ద బెస్ట్, అలాగే ఉండు. తద్వారా జీవితం అంతా, ఇప్పుడు నేను సజీవంగా ఉన్నా నన్ను అడిగి తెలుసుకోవచ్చు నేరుగా వచ్చి, నిజంగా నీకు ఆసక్తి ఉంటే. ఊరికే ఏదో మాట అని పక్కకు జరుగుతారు అంతే. ఇప్పుడు నేను నీకు చెప్తున్నా, అసలు కుంభమేళాకి ఎందుకు వెళ్ళాను అనే దానికి రీజన్ ఉంది. ఒకటి, అంతమంది ఎందుకు వస్తున్నారు అన్నది ప్రాక్టికల్గా చూద్దామని వెళ్ళా. నేను దానికి క్లియర్గా ఆన్సర్ ఇచ్చాను. దాదాపు వెళ్ళిన తర్వాత 2వ రోజు నుంచి ఆ మాట చెప్తూ వచ్చాను. ఇక్కడ నాకు మనసు కనబడ్డంలే, మనిషి కనిపిస్తున్నాడని. రెండోది, ఇక్కడ ఉన్న ఎవ్వరు ఏమీ ఎక్స్పెక్ట్ చేయడం లే, గవర్నమెంట్ నుంచి కానీ సాటి మనిషి నుంచి కానీ మంచి ఆహారం దొరకాలని కానీ లేదా మంచి అకామిడేషన్ కావాలని ఏది ఎక్స్పెక్ట్ చేయడం లే. మొట్టమొదటిసారి భూమి మీద మనిషి నడుస్తున్నాడు అక్కడ. ఎప్పుడైతే ఎక్కువసేపు నడుస్తావో నీ మనసు మెల్లగా మెడిటేటివ్నెస్లోకి వస్తుంది. అందుకని అసలు వేరే వాళ్ళ గురించి చింత ఉండదు. దట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ మెడిటేటివ్నెస్. ఇప్పుడు నేను వెళ్ళాను కాబట్టి నాకు ఎవరి మీద చింత లేదు, నేను నడిచాను. సమస్య అంతా ఎక్కడొచ్చింది? కుంభమేళాలో లేదు, హైదరాబాద్లో లేదు. కుంభమేళా నుంచి బస్ స్టాండ్కి వచ్చే వరకు బైకులు దొరకని కారణంగా శరీరం చాలా అవస్థపడ్డది. అంతవరకు అయితే సత్యం. అదంతా అనవసరం బేసికల్గా. ఇప్పుడు కుంభమేళా పక్కన నా ఇల్లు అనుకో, సమస్యనే లేదు. ఇక్కడ విషయం శరీరానికి అయ్యే కాస్త ఇబ్బంది. అయితే నేను కుంభమేళాకి ఎందుకు వెళ్ళాను, అపార్ట్ ఫ్రమ్ దిస్ అండర్స్టాండింగ్, నేను పెయింటింగ్స్ వేస్తాను కాబట్టి రకరకాల డ్రెస్సులున్న సాధువులు, లేకపోతే రకరకాల రాష్ట్రాల నుంచి వచ్చే వంటలు చేసుకునే వాళ్ళు, పూసలు అమ్ముకునే వాళ్ళు, వాళ్ళు ఎట్లా కనిపిస్తారు, పసుపులు రాసుకున్న వాళ్ళు, అర్ధనగ్నంగా ఉన్నవాళ్ళు, లేకపోతే రకరకాల విధంగా అందంగా తయారైన వాళ్ళు ఎట్లా ఉంటారని ఫొటోస్ తీద్దామని పోయినా. నేను ఆ 3 రోజులు నేను, నాతో పాటు వచ్చిన టైసన్, త్రిముఖ, అందరం ఎప్పుడు వెళ్ళినా సరే ఈ ఒక్క కాన్సెప్ట్తోనే తిరిగాం కుంభమేళలో. దాదాపు 50-60 ఫోటోగ్రాఫ్స్ తీసుకొచ్చాం. అంటే ఇప్పుడు మనం ఎంతసేపు ఇంటర్నెట్లోనే ఫొటోస్ దొరుకుతాయి. ఇప్పుడు నేను నా కళ్ళతో చూసి నేను పెయింటింగ్ వేయాలనుకునే సబ్జెక్ట్కి ఎలాంటి ఫోటో బాగుంటుందని త్వరలో నేను ఒక ఎగ్జిబిషన్ కూడా చేస్తా, కుంభమేళ ట్రిప్ది, పెయింటింగ్స్ వేసి అట్లా. సో నేను వెళ్ళిన పర్పస్ అంతవరకే. దాంతోపాటు కొన్ని విషయాలు నేను ప్రాక్టికల్గా తెలుసుకున్నాను. నేను నడిచాను, అక్కడ ఉన్న వాళ్ళంతా నడిచారు. ఓహో, నడక అన్నది ధ్యానం.
ఎక్కువసేపు నడిస్తే మనిషికి పరచింతన వెళ్ళిపోతుంది. మెల్లగా మైండ్ ఏదేదో ఆలోచించే మనస్సు వచ్చి శరీరంతో జత కలిసిపోతుంది అనమాట. సో అత్యంత సహజమైన ధ్యాన పద్ధతి ఏది అంటే, ఎప్పుడో నేను తైచి సాధన చేస్తున్న రోజుల్లో దాన్ని వాకింగ్ మెడిటేషన్ అని పిలుస్తున్నప్పుడు అప్పుడు అదేమో మనం కావాలని ధ్యానం కోసం చేసినట్టు, ఎప్పుడైతే నీకు వేరే ఆప్షన్ లేదో, అనివార్యమో, అప్పుడు చేస్తున్నప్పుడు మనస్సులో శరీరంలో జరిగే మార్పులు ఏమిటి అనేది నేను ప్రాక్టికల్గా చూసిన. రెండోది, అంతమంది ఉన్నా అక్కడ ఎవ్వరూ మందిని ఫీల్ అవ్వట్లే, సఫకేటింగ్ ఫీల్ అవ్వట్లే. ఎవరి దారి వాళ్ళు చూసుకొని, ఎవరి దారి వాళ్ళు చేసుకొని, అట్లా ఒకరినొకరు తప్పించుకుంటూ వాళ్ళ డెస్టినేషన్స్కి వెళ్ళిపోతున్నారు అంతే. ఒక్కటి కూడా నేను సాడ్ ఫేస్ చూడలేదు అసలు. అన్ని అట్లీస్ట్ లక్షల మంది ఉన్నారు అక్కడ. ఐ హ్యావ్ నెవర్ సీన్ సంబడి కంప్లైనింగ్. దానికి కారణం ఏమిటి అనేది అక్కడ నాకు ప్రాక్టికల్గా తెలిసింది. అక్కడే నేను ఒక టాక్ చేశాను, ఏదంటే ప్రయాణం వేరు, రవాణా వేరు అని. ఇప్పుడు ఎవరైతే ట్రైన్లో ప్రయాణం చేస్తాడో వాడు ప్రయాణం చేయడం లేదు, రవాణా చేయబడుతున్నాడు. అట్లా కాకుండా ఇక్కడి నుంచి అందుకే కుంభమేళా పోయే కంటే ముందే ఒక నిర్ణయం తీసుకున్నా, త్వరలో అది చేస్తాను. ఒక్కసారి జీవితంలో పుణ్యక్షేత్రం అని కాదు కానీ పుణ్యక్షేత్రము, నది లేదా కొండలున్న వైపు నడవాలని ఒక ఆలోచన. హైదరాబాద్ నగర శివార్ల నుంచి స్టార్ట్ చేసి నాకు దగ్గరలో ఉన్న పుణ్యక్షేత్రం శ్రీశైలం అనుకో. మేకింగ్ సెన్స్ అన్న ఇప్పుడు నాకు అది సెన్స్ అనిపిస్తుంది. మన పెద్దవాళ్ళు పెట్టింది, అందుకనే చాలా మంది మొక్కుకుంటారు గుడికి నడిచి. అదొక సహజ ధ్యానం. అంటే పుస్తకాలకి, గురువులకి, సాంప్రదాయాలకి, మంత్రాలకి, హోమాలకి, జపతపాలకి, మననానికి, స్మరణకి, తలపులకి అతీతమైన ధ్యానం అది. సో ఊరి బయట హైదరాబాద్ నగర శివార్ల నుంచి స్టార్ట్ చేసి శ్రీశైలం వరకు నడవాలంతే, రోజింత. అలాగని శ్రీశైలం దర్శనం చేసుకోవడము, లేకపోతే అక్కడికి పోతే ఏదో వస్తుందనో, లేకపోతే ఈ నడకకు కారణం ఉందనో చెప్పడం కాదు. నడక కోసమే. అక్కడితో ఎండ్ అయిపోయింది స్టోరీ. అట్లా వెళ్ళాలని ఒక ఆలోచన. ఇప్పుడు నేను ఏదైనా ఆలోచిస్తున్నానంటే అది ఆచరించే ఉద్దేశం ఉంటేనే చేస్తాను. నాకు ఆచరణ సాధ్యం కానీ ఆలోచనలు రావు. అది పూర్తి నేను చేయవచ్చు, కాకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అటు ప్రాక్టికల్గా మనం నడుస్తున్నప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ ఏమి. నేను ఒక్కడే నడిస్తే వేరు. ఇప్పుడు నేను నడుస్తున్నా అని చెప్పగానే ఒక 7-8 మంది మేము కూడా ఊరికి నడుస్తామన్నారు. ఒకవేళ నడిస్తే ఆహార నియమాలు ఏం పాటించాలి, ఆగాలనుకుంటే అకామిడేషన్ ఏమిటి, అతి తక్కువ సామాన్యతో ఎట్లా నడవచ్చు, ఒకవేళ మనం నడుస్తున్నప్పుడు ఇంకెవరన్నా యూట్యూబ్ ద్వారా తెలుసుకొని వాళ్ళు జాయిన్ అయ్యారనుకో, వాళ్ళకి మనం చెప్పే మాటలు ఏమిటి అంటే ఒక క్లారిటీ ఇవ్వాలి. నేను నడవడానికి కారణం ఇంతవరకే, నా మీద ఆధారపడకుండా మీ నడక మీరు నడిచే ఉద్దేశం ఉంటే రండి. అలాంటప్పుడు ఇక్కడికి రానవసరం లేదు, మీరు ఎక్కడి దిక్కన్నా పోండి. అంటే గుంపును క్రియేట్ చేయడం నా ఉద్దేశం కానీ కాదు. సో ఇట్లాంటి విషయాల్ని అర్థం చేసుకోవడానికి నేను అప్పుడప్పుడు మీమాంస చేస్తూ ఉన్నా. నాకు ఒక్కసారి క్లారిటీ వస్తే నేను బయలుదేరినట్లు లెక్క. నాకు ఇంకా 100% క్లారిటీ రాలే. అంటే హైపోథెటికల్లీ ఐ నో వాట్ హ్యాపెన్స్ వెన్ యూ వాక్ టువర్డ్స్ సర్టెన్ డెస్టినేషన్. అట్లా కాకుండా ఫిజికల్ అండ్ సైకలాజికల్ రంలో దాంతోపాటు చిన్న అవసరాలని మనం నడిచే ముందు ఎంత హాయిగా ఉన్నామో నడిచిన తర్వాత రీచ్ అయినప్పుడు అంతే హాయిగా ఉండాలి. మనకు అదృష్టవశాత్తు టెక్నాలజీ కూడా ఉంది, కారు ఉంది, లేకపోతే బ్యాంకులో డబ్బులు ఉంది. సో ఆ మినిమం రిసోర్సెస్ని మనం అరేంజ్ చేసుకుని ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా నడవాలి అనేది ఒక ఆలోచన. సో అది. సో కుంభమేళాలో కూడా నేను చాలా నడిచాను. సో మళ్ళీ ఎంత నడిచినా నడవడానికి సాధ్యం కాని దూరాలు ఉన్నప్పుడు ఆ బైకుల మీద ఎక్కినప్పుడు అట్లా ప్రాబ్లం అయింది ఆ జర్నీ. అంటే అట్లా నడవను లేము, వేరే ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ లేదు, రోడ్స్ లేవు, అంతా ఆగమ్య గోచరం. నిజంగా నడిస్తే చాలా బాగుంటుంది. అసలు బైకులు కూడా లేవనుకో, చచ్చినట్టు నడుస్తాం. దాంతోపాటు అక్కడ వాతావరణం ఏంటంటే పొద్దునంతా ఎండ, సాయంత్రం 6 అవుతుంటే చలి. ఈ 2 కాంట్రాస్ట్ వల్ల మనకు రోజు అలవాటు లేని కారణంగా మనం ఏదో ఒక వెహికల్ సహాయం తీసుకోవాల్సి వస్తుంది అంతవరకు. అందుకని ఎవరైతే మిత్రులు
విమర్శిస్తున్నారో నేను వాళ్ళందరికీ చెప్తాను, అలాగే విమర్శిస్తూ ఉండండి. విమర్శలోనే జీవితాన్ని వెళ్ళదీయండి. ఇప్పుడు ఈ వీడియో పబ్లిష్ చేసిన తర్వాత మళ్ళీ కామెంట్లకి వస్తారేమో. రాని, నేను కామెంట్స్ చదివాను. నాకు చాలా మంది చెప్పినప్పుడు నేను అన్నాను, ఐ రెస్పెక్ట్ దెమ్. వాళ్ళకి అంతే అర్థమైంది. అంటే ఒక ఏమంటారు, బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇస్తే మనసు హాయిగా ఉంటుంది అనమాట. నేను ఎవరో ఒక్కరికో ఇద్దరికో చెప్పాను, నువ్వు అట్లా అనుకుంటే నీకు హాయిగా ఉంది కాబట్టి అట్లాగే అనుకో అని కూడా పెట్టాను. నువ్వు హాయిగా ఉంటే చాలు, నాకు నన్ను విమర్శిస్తే నీకు హాయిగా ఉంటుందా, విమర్శిస్తూ హాయిగా అట్లా ఉండిపో. నన్ను చూసేవాడు వేరు, నన్ను విమర్శించేవాడు వేరు. నాతో ప్రయాణం చేసేవాడు చాలా అరుదు. ఎందుకంటే లక్ష్యం ఉన్న వాడితో ప్రయాణం చాలా సులువు. ఏ లక్ష్యం లేని వాడితో ప్రయాణం లక్ష్యవంతం కనిపించిన వాడితో ప్రయాణం అనేది చాలా కష్టం. లక్ష్యం లేని చోట నువ్వు ప్రయాణం ఎట్లా చేస్తావు? అసలు ప్రయాణం అన్నకూడదేమో. అప్పుడు నేను నా ఆత్మకథలో ఒక చిన్న స్టేట్మెంట్ రాసిన గుర్తొస్తుంది నాకు. నీ గమనమే గమ్యం అవుతుంది అంతే తప్ప దెర్ ఇస్ నో డెస్టినేషన్. ఈ క్షణం నేను శ్రీనివాస్తో మాట్లాడుతున్నా, ఇదే గమనము, ఇదే గమ్యము తప్ప మాట్లాడడం ద్వారా సాధించేది ఏం లేదు. మాట్లాడుతూనే సంథింగ్ సాధించబడుతుంది, అది ఈ క్షణమే. సో అర్థమైన వాడికి ఏదైనా అర్థమవుతుంది. ఇంకొకటి, అపార్థం చేసుకునేవాడు ఎప్పుడు అపార్థం చేసుకుంటాడు. యోగి ఆదిత్యనాథ్ ఒక మాట అన్నాడు అసెంబ్లీలో. అక్కడ వ్యాపారం మనసులో ఉన్నవాడికి వ్యాపారం కనిపించింది. అక్కడ ఆర్ట్ ఉన్నవాడికి ఆర్టిస్టులకి ఆర్ట్ కనిపించింది. భక్తి ఉన్నవాడికి అక్కడ గంగా నది భక్తి కనిపించింది. మనసులో చెత్త ఉన్నవాడికి చెత్త కనిపించింది. మనసులో పంది ఉన్నవాడికి పంది కనిపించింది అన్నాడు. నీ మనసులో ఏది ఉంటే అదే కనిపిస్తుంది ఎక్కడైనా సరే. సో విమర్శించే మనస్సు ఏమిటి అనేది ఎవరికి వాడు చెక్ చేసుకోవాలి. యాజ్ ఇఫ్ దే ఆర్ క్రిటిసైజింగ్ సంబడి, యాజ్ ఇఫ్ దే ఆర్ పర్ఫెక్ట్. సో జీవితంలో ఏ తప్పు చేయని మనిషి ఉండడు. అది చేసేదంతా మనస్సు, సందర్భం అంతే తప్ప వీటికి అతీతంగా ఏ తప్పు అంటుకొని ఒకనొక స్థితి ఉంది అన్నది అర్థమైన రోజే అర్థమవుతుంది శ్రీనివాస్. అర్థం కానంత వరకు చెప్పడానికి ఏముండదు. అయితే మామూలుగా అయితే ఎవడన్నా అంటే ఫీల్ అయిపోయి తిరిగి కామెంట్స్ చేస్తారు. నాకే ఎమోషన్ ఉండదు ఎవడేమన్నా అంటే. నేను దాన్ని యాక్చువల్గా చెప్పాలంటే నేను చూస్తాను నిలకడగా. రెండవది ఆ వ్యక్తిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాను. మూడవది ఒకవేళ మరీ నవ్వుకుంటానంతే, అక్కడితో అయిపోతుంది. నేను మళ్ళీ జీవితంలో ఆ విషయాలు ఆలోచించను. ఎందుకంటే నేను ఎవ్రీ మినిట్ నేను ఏదో పని చేస్తున్నా. ఇప్పుడు నువ్వు ఫోన్ చేస్తున్నావు, చేసే సమయానికి నేను అనుకుంటున్నా ఉపదేశ సారం కొంత రాద్దామని. నేను నిరంతర వర్తమానంలో ఉంటున్నా. అందుకని అది గతము, కుంభమేళ గతం, గతించిన గతం. అది నాకు ఒక గంట క్రితం చేసింది కూడా అవుట్డేటెడ్ అది నాకు. అందుకని నేను పెద్దగా ఆలోచించను. నెక్స్ట్ మళ్ళీ ఏదైనా గ్యాదరింగ్ ఉందనుకో మళ్ళీ పోతా, మళ్ళీ పోయి నా పెయింటింగ్స్ కావాల్సిన మెటీరియల్ తెచ్చుకుంటా. అయితే అక్కడ వైబ్రాన్స్ ఉండాలి. ఇప్పుడు ఏంటంటే వీళ్ళెవరన్నా మనం ఏం చేయాలని డిసైడ్ చేయడానికి ఎవరు డిసైడ్ చేయరు. నువ్వు డిసైడ్ చేసేది ఒక్కటే, నువ్వేం చేయాలో డిసైడ్ చేసుకోవచ్చు అంతవరకు. ఎదుటి వ్యక్తి ఏం చేయాలో ఎప్పుడు ఎవడు డిసైడ్ చేయలేడు. డిసైడ్ చేసినా కూడా కాదు, అయినా కూడా మనస్ఫూర్తిగా జరగబడదు. అది నటననే అవుతుంది. అందుకని ఆ చక్కర్లు పడద్దు. కాకపోతే సమాజంలో పబ్లిక్ లైఫ్లో ఇప్పుడు ఎంతో అంత అనుకున్నా కూడా ఎంతో కొంత నా జీవితాన్ని నేను పబ్లిక్ చేసేసిన. అందుకని వాళ్ళకి నన్ను ఏమన్నా అనే పూర్ణ స్వేచ్ఛ కూడా ఉందంట. నేను లెట్ దెమ్ బీ. ఇఫ్ దే వాంట్ టు క్రిటిసైజ్, ఐ సే క్రిటిసైజ్ 100%. నీ మనసు చల్లబడేంత వరకు క్రిటిసైజ్ చేసుకోపో, అది నీ ఛాయిస్. అది నేను దాన్ని నో చెప్పను. ఒకరికో ఇద్దరికో నేను చాలా తమాషా జవాబులు ఇస్తూ ఉంటా. ఎవరైనా దుర్భాష ఆడతారు చూసినావా, వాళ్ళకి ఒకసారి 2 సార్లు చెప్తాను, సరే నువ్వు ఆత్మజ్ఞానం గురించి అట్లా ఇట్లా తప్పు ఒప్పులు ఎంచుతున్నావు, మరి నువ్వు దుర్భాషలు ఆడుతున్నావు, నీకేం అర్హత ఉంది అని చెప్పాను అనుకో, అయినా అర్థం చేసుకోలేదు అనుకో, ఏమాత్రం సంబంధం లేని జవాబులు ఇస్తాను. అంటే వాళ్ళకి అర్థమే కాదు నేను చెప్తున్నా. ఎగ్జాంపుల్, రే నీకంటే ముందు బుద్ధుడు చెప్పాడు రా, నువ్వేవాడు రా మధ్యలో చెప్పడానికి అని ఏదో అంటారు అనుకో. నేను ఫస్ట్ జవాబు ఏమిస్తాను, బుద్ధుడి అవగాహన బుద్ధుడిది, నా అవగాహన నాది.
అయినా అర్థం కాలేదు. మళ్ళీ అరే నువ్వు బుద్ధుడితో నుండి పోల్చుకుంటావురా గూట్లే కానీ ఎవడన్నా పెట్టాడు అనుకో. నేను అర్థం చేసుకుంటా వీడు అసలు నేను చెప్పింది వినడమే లేదు, వాడికి ఏదో పూర్వాగ్రహం ఉంది, అక్కడి నుంచి అరుస్తున్నాడు. అందుకని వాడి మనసు ఆపే విధంగా నేను చిన్న స్టేట్మెంట్ ఉల్టా ఏం చెప్తానంటే కామెంట్, డిమార్ట్లో చక్కెర 2 రూపాయలు కిలో తక్కువనంట ఇస్తున్నారు పోతున్నా అని పెడతాను. అప్పుడు వాళ్ళు నాకు మెసేజ్ పెడతారు, నేనేం అడిగాను నువ్వేం పెట్టావంటే నేను మళ్ళీ పెడతాను డిమార్ట్కి వెళ్ళొచ్చాను ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది అని పెడతాను. దాని అర్థం ఏంది, నేను చెప్పేది నువ్వు వినడం లేదు కాబట్టి నువ్వు చెప్పేది నువ్వు చెప్పుకో, నేను చెప్పేది నేను చెప్తా, ఇద్దరు చెవిటోలు మాట్లాడుకుంటూ ఉంటుంది. అట్లా జీవితాన్ని ఒక ప్లేఫుల్గా చూస్తేనే బాగుంటుంది, సీరియస్గా తీసుకునేది కాదు. ఇప్పుడు ఎవడో ఏదో అంటే ఫీల్ అవ్వడానికి ఇక్కడ ఎవడో ఉండాలి కదా, ఇక్కడ ఎవడు లేడు ఫీల్ అవ్వడానికి. ఆ ఫీల్ అయ్యేటోని ఎప్పుడో నేను ఆటో ఎక్కించి పంపించేసిన. ఇంకొకటి, ఎవరెవరైతే నన్ను విమర్శించడానికి నిజంగా ప్రిపేర్ అయి నా దగ్గరికి వచ్చారో నా గదిలోకి రాగానే మౌనం అయిపోయారు అంతే. నన్ను చూడడంతో ఏ ప్రశ్నలు లేవని చెప్పి నమస్కారం పెట్టి వెళ్ళిపోయారు. వీలైతే ఇంత టీ తాగిపోయారు, ఊరికి అట్లా అడ్డం పడుకొని పోయారు. ఇక్కడ నేను కూడా ఎక్స్పీరియన్స్ అయ్యాను మీ రూమ్ లో, చాలా అఖండమైన మౌనం అన్నమాట. ఎందరో వస్తారు, అందరు పోయి మళ్ళీ ఫోన్ చేస్తారు, ఎన్నో అడుగుదాం అనుకుని ఏం అడగలేకపోయినా నెక్స్ట్ టైం అడుగుతుంటారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ సైలెన్స్ అయిపోతారు, మళ్ళీ పోతారు. ఇట్స్ గోయింగ్ ఆన్. దానికి కారణం ఏంది, ఎప్పుడైతే స్థిరంగా ఉన్నది నువ్వు చూస్తావో మనసు స్థిరం అయిపోతుంది అంతే. అందుకని నేను చివరి మాట ఏంటంటే, క్రిటిసైజ్ చేసేవాళ్ళు మనస్ఫూర్తిగా క్రిటిసైజ్ చేసుకునే ఛానల్ అది నాది, హాయిగా క్రిటిసైజ్ చేసుకోండి. వీలైతే నా స్టూడియోకి వచ్చి నేను కెమెరా పెట్టి పక్కకి వెళ్ళిపోతాను, తిడితే అది కూడా అప్లోడ్ చేస్తాను. అంటే ప్లీజ్ వెల్కమ్, అంటే ప్లీజ్ వెల్కమ్. ఎవరన్నా నిజంగా నన్ను బ్లేమ్ చేయాలనుకుంటే అనవసరం కామెంట్ పెట్టి టైం వేస్ట్ చేసుకోకు, హాయిగా వచ్చి ఇగో నిన్ను తిడుతూ నేను ఒక వీడియో చేసి పెట్టాను దయచేసి అప్లోడ్ చేస్తా ఉంటే అప్లోడ్ చేస్తాను. నేనే అప్లోడ్ చేస్తాను, నేనే మంచి థంబ్నెయిల్ చేసి మరీ పెడతాను. సో ఐఎమ్ ఎంజాయింగ్ దిస్. అట్లా ఇక్కడ నుంచి నేను అర్థం చేసుకుంది ఏంటంటే నాన్న, ఇప్పుడు నీకు ఒక ఇమేజ్ ఉంది, ఆ ఇమేజ్ ని ఆ ఫేమ్ ని పెంచుకోవాలని చూస్తే ఇట్లాంటి నెగిటివిటీ అనేది దానికి అర్థం. అంటే ఎగ్జాంపుల్, ఒక సినిమా హీరో ఉన్నాడు, ఆ సినిమా హీరో ఇలాంటి సినిమా చేస్తే అతనికి ఇమేజ్ తగ్గుద్దానా, లేకపోతే అంత హీరో రేంజ్ లో ఉండి ఒక కమెడియన్ రోల్ కి పడిపోతే అతని ఇమేజ్ తగ్గిపోతుందనో, ఇట్లాంటి ఇవి ఉంటాయి అన్నమాట. అట్లా కాకుండా అసలు మనసు అనేదే లేదు అని నువ్వు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు, అసలు ఇక్కడ ఒకడనేవాడే లేడు అని ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ఏది బాధపెట్టలేదు కదా. సో నీకు అలాంటప్పుడు ఇంకొకటి, నేను అలా నిశ్శబ్దంగా అంగీకరించడం వల్ల వాళ్ళు జీవితంలో విమర్శించరు. ఇంకా నేను ఒక చిన్న రియల్గా జరిగిన ఒక సందర్భం చెప్తాను. స్వాతంత్రానికి ముందు పాల్ బ్రంటన్ ఇండియా వచ్చిన ప్రాంతంలో ఒక బెంగళూరు దగ్గర ఒక ఊర్లో ఒక యోగి గురించి రాస్తాడు. ఒక పర్సన్, అతని యోగి ఎవరో మనకు తెలియదు, అవునో కాదో మనకు తెలియదు, కానీ ఒక వ్యక్తి హఠాత్తుగా వచ్చి ఒకానొక రోడ్డు పక్కన ఊరికి అట్లా కూలబడ్డాడు. సో అక్కడే ఉండిపోయాడు అంతే. ఇంకా అయితే వచ్చిపోయేటోళ్ళు చూస్తారు కదా, వాళ్ళకు కొంతమందికి ఆ క్యూరియాసిటీ వచ్చింది, కొంతమంది కోపం వచ్చింది, కొంతమంది పట్టించుకోలేదు. కొందరు ఆకతాయి వాళ్ళు ఏం చేశారు, దూరం నుంచి రాళ్ళు ఇసిరేయడం లేదా ఉమ్మిచ్చిపోవడం ఇట్లాంటివి చేసేవాళ్ళు అనమాట. ఆయన ఏమీ స్పందించేవాడు కాదు. కొంతకాలం తర్వాత ఒక ఆవిడ ఇతన్ని చూసి ఆమెకి ఏదో ఒక సంవేదన కలిగింది. ఆ ఆఫీస్కి వెళ్ళే వచ్చిపోయే ముందు అక్కడ దిగి అతను కూర్చున్న చుట్టుపక్కలంతా ఊడ్చి 2-3 పూల మొక్కలు నాటి వెళ్ళిపోయింది. అలా నాటమని ఇతను చెప్పలే, ఆవిడకే అనిపించింది. ఆ తర్వాత మెల్లమెల్లగా అతను అట్లా ఒక 5-10 నిమిషాలు వాకింగ్కి వెళ్ళినప్పుడు అతను కూర్చున్న ప్రదేశాన్ని కూడా ఊడ్చింది. ఇలా కొంతకాలం అయిన తర్వాత ఎవడికో ఎందుకో కోపం వచ్చి ఇతని మీద చేయి చేసుకుంటాడు. ఎవడరా నువ్వు, అసలు ఏ ఊరు అనేది, మా ఊరు ఎందుకు వచ్చి ఇక్కడ ఎందుకు కూర్చుంటున్నావు నువ్వు, ఇది మీ అయ్యే జాగిర అనుకున్నావు. కోపం వస్తుంది, అకారణంగా కోపం వస్తుంది మనుషులకి. అప్పుడు చుట్టుపక్కల ఉన్న 2 వచ్చి ఆపారనమాట. ఈ కూర్చున్న వ్యక్తి అఖండ మౌనంలో ఉన్నాడు, మాట్లాడంలే. అప్పుడు అందరినీ ఆపి
అక్కడే నేల మీద ఒక పేపర్ ముక్క దొరికితే ఎవరినో పెన్ అడిగి ఒక మాట రాసిచ్చాడు. ఆ మాట ఏంటో తెలుసా శ్రీనివాస్? దయచేసి అతన్ని నన్ను కొట్టనివ్వండి, అతను నన్ను కొడుతున్నాడు, కొట్టనివ్వండి. ఎందుకంటే ఇదే అతని చివరి కొట్టడం, ఇంకా జీవితంలో ఎవరిని కొట్టడు. ఎందుకో తెలుసా? ఇంతవరకు అతను ఎప్పుడు స్పందించినా మిగతా అందరూ తిరుగుబాటు చేశారు. నేను ఒక్కడిని దాన్ని అంగీకరిస్తున్నా, తద్వారా జీవితంలో అతను ఎవరిని కొట్టడు అని చెప్పాడు. ఇప్పుడు నేను అక్కడి నుంచే నా జీవితాన్ని జీవిస్తున్నా అంటే అనేవాడు అనని అని ఎంతసేపు అంటాడు చెప్పు? మౌనమైపోతాడు. ఇంక రెండోది, ఏదన్నా నీకు సందేహం వస్తే సజీవంగా ఉన్న వ్యక్తి ఉన్నాడని తెలిసి కూడా నువ్వు రాకుండా దూరం నుంచి రాళ్ళు విసిరేయడం అన్నది అవిద్య. నీకు నిజంగా తెలుసుకోవాలనిపిస్తే వచ్చి నేరుగా గల్లా పట్టుకొని అడుగు, ఆ జవాబు తీసుకొని ఆ తర్వాత నిర్ణయానికి రా, ముందే నిర్ణయానికి రాకు. ఆల్రెడీ ఒక వ్యక్తి 300 ఏళ్ల క్రితం బతికాడు, అతని గురించి ఒక నిర్ణయానికి వచ్చావంటే అర్థం ఉంది. ఎందుకంటే పుస్తకం తప్ప వేరే ఆధారం లేదు, అతని లెగసీ లేదు, అతని గురించి చెప్పేవాళ్ళు లేరు. కాబట్టి నువ్వు ఏ నిర్ణయానికి వచ్చినా అది నీకు అంగీకారం, ఎందుకంటే నీకు రిటాలియేషన్ లేదు కాబట్టి. అటు కాకుండా సమాజంలో విమర్శ ఉంది, దుర్విమర్శ ఉంది, సద్విమర్శ ఉంది, అన్నీ ఉండని. నా చుట్టుపక్కల చాలామంది నాతో ఎప్పుడు చెప్తారనమాట, రాబోయే రోజుల్లో నీవు చెప్పిన మాటల్ని కూడా తప్పుగా తీసుకునే వాళ్ళు ఉంటారు. అంత రాబోయే రోజుల్లో ఎందుకు, ఇప్పుడే తీసుకొని. ఎందుకంటే తప్పుగా తీసుకునేవాడు ఎక్కడ ఉంటాడో ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు. మన పక్కన ఉన్నవాడే తప్పుగా తీసుకొని. నేను అన్నీ వదిలేసిపోవడానికి సిద్ధంగా ఉన్నవాడిని, ఏ ఇమేజ్ లేనివాడిని, పరువు ప్రతిష్ట లేనివాడిని, నన్ను ఎవరేం చేస్తారు? ఇది ఎట్లుందంటే, ఒక వ్యక్తి బయలుదేరాడంట చీకటితో కొట్లాడడానికి, వాడు ఎప్పటికీ గెలవడు. అట్లా ఒక మనిషి వాడి అజ్ఞానంతో వాడే గొడవ పడుతుంటాడు తప్ప దానివల్ల సాధించేది ఏముండదు. విమర్శించడం ముఖ్యం కాదు. నీవు ఆ సందర్భంలోకి వెళ్ళి అక్కడ నీ అనుభవించిన తర్వాత ఆ అనుభవాన్ని ఆధారం చేసుకుని నువ్వు విమర్శించినప్పుడు అప్పుడు దానికి ఒక బలం ఉంటుంది, అంతే తప్ప నువ్వు సందర్భంలో లేకుండా దూరం నిలబడి ఏదో విధంగా విమర్శించావు అనుకో, అది తాత్కాలిక ఉపశాంతి అంతవరకే. సరేనా? మంచిది మరి. సో అందుకని విమర్శించే వాళ్ళని నువ్వు కూడా చెప్పు, ఇంకా అన్నని పరిపూర్ణంగా విమర్శించండి అని చెప్తే అయిపోతుంది పని. అంటే అట్లా కాదు కానీ, అంటే మాకు ఎట్లా ఉంటదంటే, నువ్వు ఎంత ఏది అన్నా సరే గౌరవని కొంచెం నేను ఫీల్ అవుతాను అనమాట. అది నీకు వచ్చింది కానీ నేను చెప్తున్నాను, నాకు ఇంకా రాలేదు. అరే అన్న ఇంత మంచివాడు, అన్న ఇంత జ్ఞానాన్ని పంచుతున్నాడు, అన్నను కూడా ఇట్లా అనేవాళ్ళు ఉంటారే అని కొంత బాధ కలుగుతుంది. సో నేను గమ్మున అనలేను, అనంతబాబు అని అనలేదు. సరే బాధ అనిపిస్తుంది. సరే మరి. థ్యాంక్ యూ.